వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు ఏఐసిసి మెంబర్, టీపీసీసీ స్పోక్ పర్సన్ కృష్ణతేజ గారు ఉన్నారు. నమస్తే కృష్ణతేజ గారు. నమస్కారం. సో కృష్ణతేజ గారు, చాలా రోజుల తర్వాత మళ్ళీ మన ఇంటర్వ్యూ. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, 15 నెలలు కూడా క్రాస్ కావడం అనేది జరిగింది. సో మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు, అండ్ ఇప్పుడు అసెంబ్లీలో చూసుకున్నట్లయితే స్కూటీలు ఎక్కడ, తులం బంగారం ఎక్కడ అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అడిగే టైము. తర్వాత సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? అండ్ జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇప్పటి వరకు 2-3 నోటిఫికేషన్స్ రావాలి మీ జాబ్ క్యాలెండర్ ప్రకారం, ఒక నోటిఫికేషన్ లో రాలేవు. అండ్ బీఆర్ఎస్ టైంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ని మేమేదో భర్తీ చేసినాం, 57,000 ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్పేసి సెల్ఫ్ డబ్బు కొట్టుకుంటున్నారు. అండ్ ఇంకేమన్నా మీడియా చూపిస్తే మీడియా పైన ఆంక్షలు అండ్ అనరాని మాటలు మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుంది సార్? ఏం పాలన నడిపిస్తున్నారు అనుకోవచ్చు? చూడు రాజ్, మీరన్న అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇవాళకి 14 నెలలు మీ భాష. అందులో ఎలక్షన్ నోటిఫికేషన్లు, ఎంపీ నోటిఫికేషన్ గానీ, ఎమ్మెల్సీ నోటిఫికేషన్ గానీ అన్ని తీస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా కంప్లీట్ ఏ నోటిఫికేషన్ లేకుండా, అర్ధాంతరం లేకుండా పాలించింది కేవలం 9 నెలలు. ఓకే, ఆ 9 నెలల్లో ఇవాళ మీరు 6 గ్యారంటీలో ఏం చూసుకోండి. ప్రతి గ్యారంటీలో బడ్జెట్ కు అనుకూలంగా 7 లక్షల కోట్ల బడ్జెట్ అప్పు ఉన్న రాష్ట్రం పైన, దాంట్లో మా పార్టీ వచ్చిన తర్వాత 1,20,000 కోట్లు కేవలం ఇంట్రెస్ట్ కట్టడానికి ప్రతి నెల పోతున్న సంవత్సరానికి. మేము అవి కట్టుకుంటూ ఇవాళ రాగా మీరు చూడండి, ఉచిత బస్సు ప్రయాణమే కానివ్వండి, మరి ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీని మళ్ళీ ఆ లిమిట్ ని పెంచడమే కానివ్వండి, మీరు అట్లానే మరి 200 యూనిట్ రకం ఉచిత కరెంటే కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఇలా అనేక పథకాలు బడ్జెట్ కు అనుకూలంగా ప్రజల పైన భారం పడకుండా ఉన్న పథకాలు కొనసాగించుకుంటూ ఒక దీర్ఘకాలికంగా భయంతో మా ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. మీలాంటి సీనియర్ పాత్రికలు సమర్థియాలి. రెండో విషయం మీరు నాకు అడిగింది ఏంటి, ఇది పదజాలం ఏంటిది? పదజాలం మాట్లాడేటప్పుడు ఎవరు ఏం పదజాలమో దీర్ఘకాలికంగా ఆ ఒక వ్యక్తి ఆ ఒక సెల్ఫ్ ప్రాపగండాతో ముందుకు మాట్లాడుతుంటేనే పదజాలం వస్తుంది. కొంతమంది రెచ్చగొట్టి ఉన్నది లేనట్టు లేనది ఉన్నట్టు మాట్లాడి వ్యక్తి సెంట్రిక్ టార్గెట్ చేస్తే ప్రతి మాటకి 2 అర్థాలు వస్తాయి. ఎందుకంటే ఇవాళ వాళ్ళు మాట్లాడినారా వీళ్ళు మాట్లాడినారా, ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే అంటున్నారు, మేము బహిరంగ చర్చకు సిద్ధమే. మా అపోజిషన్ నాయకుడు ఎక్కడ, ఆయనతో మాకు డైరెక్ట్ గా మాట్లాడాలా, ఆయన మాట్లాడక కొంతమంది యూట్యూబర్తో మాట్లాడిస్తున్నారని చెప్తున్నారు. దానికి ఆయన అపోజిషన్ లీడర్ వచ్చి మాట్లాడాలా? కానీ అపోజిషన్ లీడర్ వచ్చి మాట్లాడు, ప్రతిదీ ఆయన చేసేది ఒకటి చెప్పేది ఒకలా ఉంటది. ఆయన జాతి పిత అని చిత్రీకరించుకుంటాడు. ఇంకా మూడోది, మీరు పాలన కొనసాగిస్తారా లేదా అని ఒక మాట మీరు ఎత్తడం జరిగింది. మీరంటే సీనియర్ పాత్రికేయులు, ఆ రోజు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఒకటే అర్థం చేసుకోవాలా, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, ప్రజాస్వామ్య యొక్క పాలన చెప్పినాము. వాళ్ళు వచ్చినాక కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం లేకపోతే మీరు నా దగ్గరకు వచ్చి ఇంత సూటిగా ప్రశ్న అడిగేవాళ్ళు కాదు. ఇదే మీరు కాంగ్రెస్ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆ రోజు అధికారం ఉన్న పార్టీని ప్రశ్న అడగగలిగారా? ఇదే ప్రజాస్వామ్య యొక్క పాలనకి నిదర్శనం. ఓకే, అంటే ప్రజాపాలన బ్రహ్మాండంగా నడుస్తుంది. నేను బ్రహ్మాండంగా అద్భుతమా అమోఘమా అది ప్రజలు నిశ్చయిస్తారు. రేపు స్థానిక సంస్థలు తేలబోతుంది, చూద్దాం. ప్రజాపాలన నడుస్తుంది. ప్రజాపాలన నడవలేకపోతే ఇవాళ ప్రజావాణి ఒక గొంతు మీరు నాకు వినిపించలేదు. గత ప్రభుత్వాలు చేసినట్టు మీకు మీరే ఒక న్యూస్ ఐటమ్ రాసుకుని ముందుకెళ్లేవారు. ఆ రోజు అడగాలన్న గొంతు ఏ గొంతును అడగాలి తెలియదు. వారు ఎంత ఓపెన్ గా మీరు అడుగుతున్నారంటే ప్రజాస్వామ్యం తెలంగాణలో వర్ధిల్లుతుందా లేదనే తెలుస్తుంది. సో ప్రజాపాలన నడుస్తుంది. పక్క డౌటే లేదు. మీకు డౌట్ ఉంటే మీరు చెప్పుకోండి మీ వ్యూవర్స్ కి. నాకైతే ప్రజాపాలన కనిపిస్తుంది కాబట్టి నేను చెప్తాను. అంటే ఏ విషయంలో ప్రజాపాలన నడుస్తుంది? ఇప్పుడు ఏ విషయంలో, ఇప్పుడు ప్రజావాణి స్వీకరించడం ప్రజాపాలన నడుస్తలేదా? ఇప్పుడు మీరు బీసీల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబెడుతున్నప్పుడు ప్రజాస్వామ్యం కాదంటుకుంటున్నారా? ఎస్సీల తరఫున కాంగ్రెస్ పార్టీ నిలబడుతున్న ప్రజాస్వామ్యం కాదంటున్నారా? ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ఫ్రీ ఎవరైనా సరే ఒక మంత్రులు అందుబాటులో ఉండి ప్రతిదీ క్యాబినెట్ లో పెట్టి క్యాబినెట్ నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్యం కాదంటున్నారా? ఏ రకంగా ప్రజాస్వామ్యం లేదంటున్నారు మీరు నాకు చెప్పగలిగితే దానికి నేను రిప్లై ఇస్తాను. అంటే పైనకి మాత్రమే ఈ విధంగా అందరు కలిసి తర్వాత ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకి ప్రజలకు టైం ఇస్తున్నామని చెప్పేసి చెప్పుకుంటున్నారు, కానీ లోపల అవేం నడవట్లేదు, అంతర్గత వ్యవహారాలు వేరే రకంగా ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారు. ఇప్పుడు మీ మాటలనే దానికి సమాధానం ఉంది. అంతర్గత వ్యవహారాలు అంటే ఏంటిది? అంతర్గత వ్యవహారాలు ఇట్లా జరుగుతున్నాయని మీకు ఎట్లా తెలుస్తుంది? అంటే ప్రజాస్వామ్యం ఉండబట్టే కదా, ఎవరో ఒకరు మీకు వచ్చి చెప్పగట్టే కదా.
అంతర్గత వ్యవహారాల, బహిర్గత వ్యవహారాల అనేది మీకు ఎట్లా తెలుస్తుంది? ప్రజాస్వామ్యం ఉంటేనే కదా. లేకపోతే మీరు ఇంత సూటిగా నన్ను ఒక కాంగ్రెస్ ప్రతినిధులు వచ్చి అంతర్గత వ్యవహారాలను ఎట్లా అడగలుగుతారు? మీరేమ్మా చెప్పండి రాజ్. ఓకే, మీరు మీ వ్యూయర్స్ కి చెప్పండి. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పట్లే. అన్ని పార్టీని సమానం గౌరవిస్తాం. మా ముఖ్యమంత్రి గారు నేను చెప్పింది ఒకటే, మనం పార్టీ కూడా ప్రజల్లో ఉన్నాము, ప్రజా పాలన అందిస్తున్నాము. మనం 18 గంటలు పనిచేస్తున్నాం అంటే సరిపోదు, అది కార్యరూపం దాల్చాలా. మీరు ఆవేశం గురి కావద్దు, సూటిగా సమాధానం చెప్పాలని నేను చెప్తున్నాం. సో అడ్మినిస్ట్రేషన్ అంతా వచ్చింది అనుకోవచ్చు. అడ్మినిస్ట్రేషన్ మీరు నాకంటే ఎక్కువ అక్కడ ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ని కానివ్వండి, సెకండ్ గ్రేడ్ ఆఫీసర్ కానీ, గ్రూప్ 2 ఆఫీసర్, గ్రూప్ 3 ఆఫీసర్ ని అడగండి, వాళ్ళు మీకు చెప్తారు. నేను ఎందుకు అడుగుతున్నానంటే అడ్మినిస్ట్రేషన్ గురించి ముఖ్యమంత్రి గారే అన్నారు, సో ఒక నెల ఇటు కాకుండా అటు కాకుండా ఒకరికి ఇస్తే ఇంకొకరికి మేనేజ్ చేస్తున్నాము. సో ప్రతి విషయంలో కూడా మేము కొంతమేరకు కోత పెడుతున్నాము. అండ్ ఇప్పట్లో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చడం కొంతవరకు కష్టమే అని చెప్పడం అనేది జరిగింది. సో ఈ ముందే తెలియదు మీకు, తెలంగాణ రాష్ట్రంలో మనం ఇన్ని ఉచిత హామీలు ఇస్తున్నాము, ఇంత 1000 కోట్ల బడ్జెట్ అవుతుంది, అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నేషనల్ టీవీలో అన్నది ఒకటి, ఇక రీజనల్ ఛానల్ ప్రచురితం అవుతున్నది ఒకటి. ఆయన ఏమన్నాడు, చేసిన అప్పులు ఇంట్రెస్ట్ బకాయిల వల్ల మేము హామీని అమలు చేయడం కష్టసాధ్యం అవుతుంది అన్నాడు తప్ప చేయలేకపోతున్నాం అని ఎక్కడ చెప్పలేదు. ఇది ఒక క్లారిఫికేషన్ మన వ్యూయర్స్ అవసరం, ఒక సామాన్య నాయకుడు కూడా అవసరం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అన్నట్టు అనకపోయినట్టు చిత్రీకరించడంలోనే రెచ్చగొట్టడం ఒక పద్ధతి, ఒక జరుగుతుంది. ఇక్కడ మన ప్రతిపక్ష నాయకుడు జీతం తీసుకుని ఇంకా వచ్చి పోతుండడం వల్ల కారణం కూడా ఇదే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అవునన్నా కాదన్నా వాళ్ళు చేసిన దీర్ఘకాలిక తప్పులు కాంగ్రెస్ సరిదిద్దుకుంటూ, కాంగ్రెస్ ఆచరణలో అమలు చేసుకుంటూ, ఆ 6 గ్యారంటీలే కాకుండా అదనంగా 7 గ్యారంటీ ప్రజాస్వామ్యం అని చెప్పినాం, దాన్ని కూడా నెరవేర్చుకుంటూ పోతున్నాం. మేము అన్ని ఆ రోజు 100 రోజుల్లో మేము అమలు చేస్తా అన్న గ్యారంటీలు మీరు ఒక ఇప్పుడే అడిగినారు మీ ఇంటర్వ్యూలో, 100 రోజులు మీరు అమలు చేస్తా అని చెప్పినారు గ్యారంటీలు అని చెప్పి. 100 రోజులు మేము అమలు చేస్తున్నాం, ఎస్ అన్నాం. దానికి అనుకూలంగానే ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినా, ఎన్ని మాకు అడ్డంకులు ఉన్నా ముందు పోతున్నాం ఆ 100 రోజులు అమలు చేసుకుంటూ. ఆ ప్రతిపక్ష నాయకుడు వచ్చి మాట్లాడితే ఆయన మేము అడిగే మాటలకి, మేము అడిగే ప్రశ్నకి అందరికి సమాధానం లేదు కాబట్టి ఆయన ఎన్నుకుండి కొంతమంది వాళ్ళ ఇంట్లో వాళ్ళని ముందు పెట్టి రాజకీయం చేస్తున్నాడు తప్ప ఇవాళ రాజకీయం చేసే సమయం కాదు, సందర్భం కాదు. ఏదున్నా ప్రజల గొంతు, ప్రజల సమస్యలు తీరుస్తేనే ఆ పార్టీ మనుగడ సాగిస్తుంది, ఆ ప్రభుత్వం ఎల్లకాలం అధికారంలో ఉంటుంది. ఓకే, అండ్ మరోసారి కూడా అధికారంలోకి వస్తారు, మరోసారి రావడమా, దాని తర్వాత ఇంకా 10 సంవత్సరాలు రావడమా, అది ప్రజల్ని ఇచ్చేస్తారండి. నేను ఇక్కడ మాట్లాడి ప్రజల్ని ఇచ్చేయమని నేను, అది టిఆర్ఎస్ వాళ్ళకి నాకంటే బాగా తెలుసు, బీజేపీ వాళ్ళకి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు వాళ్ళని ఎట్లా ఉందని. పైకి ఒకరు మాట్లాడి ఉండొచ్చు, ఒక నెగిటివ్ ప్రాపగండా నడుతుండొచ్చు, కానీ అల్టిమేట్లీ ఒక గ్రాస్ రూట్ కి వెళ్తే సరే నెగిటివ్ ప్రాపగండా నడిపితే ప్రజలు నమ్ముతున్నారా లేదనేది మీరు తిరిగి గ్రౌండ్ లో రిపోర్టింగ్ చేస్తారు. మీరు ఆత్మవిశ్లేషణ చేసుకోండి. మీ వరకు పక్కన పెట్టండి, మీ వరకు నేను ఒక ప్రజలకు మాట్లాడు, నేను ఒక సామాన్యుడికి మాట్లాడు, ఒక నాయకుడుగా. ఇప్పుడు నేను ఎప్పుడైనా పాత ప్రభుత్వం ఎట్లా ఉంది, ఈ ప్రభుత్వం ఎలా ఉంది, పాత నాయకులు ఎట్లా ఉన్నారు, ఈ నాయకులు ఎట్లా ఉన్నారు, గ్రౌండ్ లో కూర్చుంటే నేను ఆలోచించేది ఇదే. ఎన్ని ప్రాపగండాలు నడిచినా ఆ ఒక టైంకి నేను అది నమ్ముతాను, కానీ గ్రౌండ్ లోకి వెళ్ళి ఒకసారి ఆలోచించుకుని నాకు పునరాలోచించుకుని వచ్చినప్పుడు ఈ 2 కంపారిజన్. సామాన్య ప్రజలుగా చెప్పండి, ఈ రోజు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాదు కృష్ణతేజ, సో సామాన్య ప్రజలుగా హ్యాపీగా ఉన్నారా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పైన? కాంగ్రెస్ హ్యాపీగా లేకపోతే ఒక విషయం, ప్రజలు హ్యాపీగా లేకపోతే ఇవాళ మీరు ఎన్నో ఉద్యమాలు అవి చూసేవాళ్ళు. ఇవాళ ఎన్నో ఇప్పుడు ఆఖరికి ధర్నా చౌకులు కూడా మూసేసి గత ప్రభుత్వాలు ఎట్లా చేసినాయి కూడా మీరు చూసిన గలం నొక్కేది. మీకు సింపుల్ సామాన్యుడిగా మాట్లాడుకోమన్నారు కాబట్టి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ ఉన్నట్టు, లేని ధరలు ఉన్నట్టు ఆర్టిఫిషియల్ భూమి తెచ్చి ఎట్లా చిత్రీకరించి లేపినారో మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. ఇప్పుడు ఆ ఒక భూములు మేము లేపటం లేదు, అట్లా ఆర్టిఫిషియల్ లేవట్లేదు, ప్రాక్టికల్ గా ముందుకెళ్తున్నాం అనే కానీ మరి అక్కస్ అంతా మీరు అదే చెప్తాను. నేను ఒక సామాన్యుడిగా మాట్లాడతాను. నేను ఎప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉండే ప్రభుత్వం, అందరికీ కలుపుకొని వెళ్ళే ప్రభుత్వం కాబట్టి మేము గ్రౌండ్ రియాలిటీగా ఆలోచించమంటున్నాను. ఎప్పుడైనా మనం ఒక హ్యూమన్ సైకాలజీ ఎట్లాంటిది, ఇంతకుముందు ఉన్న వాళ్ళు ప్రస్తుతం ఉన్న వాళ్ళకి కంపారిజన్ ఆలోచిస్తాం ఎలక్షన్ బూత్ లో పోయిన తర్వాత. అందుకని ఎన్ని ప్రాపగండాలు మన పైన నడిచినా ఆ ఒక టైంకి బాగుంటది, తర్వాత మనకి ఏమనిపిస్తుంది ప్రాక్టికాలిటీ, గ్రౌండ్ రియాలిటీ ప్రకారం ఆలోచించినప్పుడు మనకు తెలుస్తుంది. మరి సరే, 2 ఎమ్మెల్సీలు ఎందుకు కోల్పోయారంటే, ఒకటి టీచర్స్, సో టీచర్స్ యాంటీగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి, అండ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వాళ్ళు కూడా మీ మీద యాంటీగా ఉన్నట్టే కదా. ఇప్పుడు
మళ్ళీ ఏమైనా డబ్బులు ప్రభావితం చేసింది, బీజేపీ గెలిచింది కదా అని చెప్పేసి మతతత్వ పార్టీ మతాలను అడ్డం పెట్టుకొని గెలిచిందని మాత్రం చెప్పకండి. అది ప్రజలు వేసిన ఓట్లు, రాజ్, ఒక విషయం గ్రాడ్యుయేట్లు, టీచర్లు వేసినటువంటి ఓట్లు. ఒక్క విషయం రాజ్, గతంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన ఇండిపెండెంట్ గా గెలిచడం జరిగింది. ఆ. తర్వాత అనేక మంది ఎమ్మెల్సీలు గెలవడం జరిగింది. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మెంబర్షిప్ అధికంగా ఎవరు చేయిస్తారో, ఆల్రెడీ ఆ ఫీల్డ్ ఎవరు ఉన్నారో వాళ్ళకే గెలుపు ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు. మాత్రాన వాళ్ళకి ఓటేస్తారు గ్రాడ్యుయేట్స్ అని. మెంబర్షిప్ మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఇవ్వక గ్రాడ్యుయేట్ కోపంతో వేసారు. గ్రాడ్యుయేట్స్ అని ఇప్పుడు ఓటింగ్ శాతం ఎంత ఉంది? మొన్న ఎంతమంది మెంబర్షిప్ చేయించినారు? మెంబర్షిప్ చేసుకున్న వాళ్ళే కదా ఓట్లు వేయగలుగుతారు. సో అధికార పార్టీ మెంబర్షిప్ కూడా చేయడంలో అధికార పార్టీ క్యాండిడేట్ ప్రకటించుకొని అధికార పార్టీ మద్దతు ఇచ్చి అధికార పార్టీ పోటీతనం ఇస్తుంటేనే మేము గణనాత్మకంగా వాళ్ళని మ్యాచ్ చేయను. ఎందుకంటే అక్కడ ఉన్న పార్టీ క్యాండిడేట్, అక్కడ ఇంకో అనఫిషియల్ క్యాండిడేట్, ఎవరైతే పార్టీ లేకపోయినా అనఫిషియల్ ఇంకో క్యాండిడేట్ ఎవరైతే పెట్టినారో వాళ్ళిద్దరు కలిసి పనిచేసినా మేము గట్టి పోటీ ఇవ్వగలిగినామంటే ఆ రకమైన మెంబర్షిప్లు, ఆ రకమైన ఇది ఈ మాట మీరు అన్నది. అధికారంలో ఉన్నారు, ప్రతిపక్షం కూడా ఈ మాట అంటే సెట్ అవుతుంది. కానీ మీరు అధికారం నుండి కూడా వాళ్ళు కలిసిపోయి వాళ్ళు పనిచేస్తారు అదేదన్నా అనడం కాదండి. అక్కడ క్యాండిడేట్ చెప్పుకోవడం జరుగుతుంది. మీరు ఒకసారి పోలింగ్ బూత్ లోకి వెళ్ళి పోలింగ్ ఏజెంట్ అడగడం. ఇంకొకటి, ఇక్కడ అధికారంతోని ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ కి మనం పొంతన లేదు. అధికారం ఉన్న వాళ్ళే గెలవాలంటే టిఆర్ఎస్ ఎప్పుడు ఓడిపోయేది కాదు, బీజేపీ కూడా ప్రభావం కోల్పోయేది కాదు. అన్ని పార్టీలు సమాంతరంగా చూడాలి ఒక ఎలక్షన్ కి వెళ్ళినప్పుడు. అక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే గ్రాడ్యుయేట్ అయిన టీచర్ అంటే ఏంటి? మనం అక్కడ మెంబర్షిప్. ఎమ్మెల్సీ టాపిక్ ఎందుకు లేపినానంటే మీరు అన్నాడు ప్రజాప్రభుత్వం ఒక సామాన్య ప్రజలుగా నేను చాలా సంతోషంగా ఉన్న గ్రౌండ్ లెవెల్ చూశాను. రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నిజంగా మీకు 200 యూనిట్లు కావచ్చు, 500 గ్యాస్ కావచ్చు, తర్వాత మా సంక్షేమ పథకాలు మీకు వస్తే ఓట్లు వేయండి, గెలిపియండి, మీకు రాకపోతే మీరు ఇంటికి పంపించినా పర్లేదు అన్నారు. అందుకని ఇంటికి పంపించిన డైరెక్ట్ ఒకటే ఆన్సర్ చెప్తారండి. మొన్న జరిగిన ఎమ్మెల్సీ టీచర్ ఎలక్షన్స్ లో 22 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కవర్ అయినాయి. అంటే సుమారు ఒక 50 నుంచి 60 లక్షల మంది యూత్ ఉంటారు అప్రాక్సిమేట్లీ, మెంబర్షిప్ లేకపోతే. అంత ఎన్రోల్ అయ్యి ఓట్ చేసిన మంది ఎంత అంటే 2 నుంచి 3 లక్షల మంది యువత. అందులో కాంగ్రెస్ పార్టీ పుంజుకు ఇంత తీసుకుంది, టిఆర్ఎస్ లేకపోయినా టిఆర్ఎస్ మద్దతు ఇచ్చిన వాళ్ళు తీసుకున్నారు, బీజేపీ ఇంత తీసుకుంది. ఓకే, ఆ రోజు నేను ఎందుకు చెప్తున్న విషయం అంటే అందులో యువత ఎంతమంది 18-40 ఏజ్ గ్రూప్ యువత ఎంతమంది ఓటేసినారు, మహిళలు ఎంతమంది ఓటేసినారు, తర్వాత సీనియర్ పనిచేసే వాళ్ళు ఎంతమంది ఓటేసినారు, ఇవన్నీ లెక్కలో తీసుకుని మాట్లాడండి స్టాటిస్టికల్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అయినా ఇంకో రకైనా ఫస్ట్ కానీ సెకండ్ ప్రయారిటీ ఏదున్నా సరే ప్రభుత్వంతో సంబంధం లేదు. ఇది ఒక న్యూట్రల్ పదంగా ఒక ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అండ్ టీచర్స్ పెట్టడం అర్థం కూడా అదే. ప్రజాస్వామ్యంలో ప్రతి వాళ్ళకి సమాంతర అవకాశం ఉండాలి. పార్టీల కంటే ప్రజలే ఎన్నుకోవాలా వాళ్ళ అని మేధాశక్తితో ఎదుర్కోవాలని ఆ ఒక ఎలక్షన్ పెట్టడం జరిగింది, చట్టం తీసుకురావడం జరిగింది. దానికి అనుకూలంగానే ముందుకెళ్తున్నాం. కానీ ఇప్పుడు నేను ఉండదు లేనట్టు కాంగ్రెస్ పార్టీ అంతా అయితే డబ్బు ప్రభావం, మా ప్రభావం, ఎస్ డబ్బు ప్రభావం జరుగుతుంటది, మీరు వద్దన నేనైనా జరుగుతాయి, అవన్నీ పక్కన పెడదాం. ఎలక్షన్ లో మొత్తం బైబుల్ ఏంటి ఒక ఎలక్షన్ లో, ఆ ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మేము మెంబర్షిప్ ఎంత చూసుకోండి, అంటే ఓటు ఎవరికి ఎంత పడ్డే స్టాటిస్టిక్స్ తీయండి, అది నా ముందు పెట్టండి, నా సమాధానం చెప్తాను. ఓకే, మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత దాదాపు 3 ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవ్వడం అనేది జరిగింది. చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కోసం మీలాంటి వాళ్ళు కూడా ఒక స్పోక్ పర్సన్ గా మనం 2018-19 నుంచి పరిచయం. మరి ఇప్పటివరకు కృష్ణతేజ లాంటి వాళ్ళకి కావచ్చు పార్టీ డెఫినెట్ గా అవకాశం ఇస్తుంది అనుకోవచ్చు. ఇప్పుడు ఒకటండి, మేము ఎప్పుడు కూడా ఈ రోజు రాక మీరు ముఖ్యమంత్రి గారు ఇది చూస్తా ఉంటే లేకపోతే ఆయన మనుషులు చూస్తా ఉంటే చెప్పచ్చు. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మేము మాకు పరానా కావాలని ప్రపోజల్ పెట్టలేదు, అలానే మేము ఆయనను అడగలేదు. ఆయన కూడా పదవులు ఇచ్చిన వాళ్ళల్లో 90% వాళ్ళకి అడగకుండానే పదవులు వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఏంటంటే యువతరం అవును కమిట్మెంట్ తో పనిచేసినాం, డెఫినెట్లీ మాకు న్యాయం జరుగుతుందని ఒక ఆశాభావం ఉంది. దాంతో పాటు మాకు ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి, మా ఒక పనితనం చూసిన వ్యక్తి పదవిలో ఉన్నాడు. డెఫినెట్లీ ఆయన ఉన్నంత రోజులు మాకు ఎటువంటి డోకా లేదని ఒక సైకలాజికల్ కమిట్మెంట్ తో ఇంకా మనం పనిచేస్తాం. మేము ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీతో ఇదే అంకిత భావం మాలో ఉంటది. పదవులు అనేది ఎప్పుడు శాశ్వతం కాదండి. మనలో పోరాట ప్రతిభ ఉంటే
అదే మన ఉన్నత స్థాయిల శిఖరాలకి తీసుకెళ్తుంది. రేపు మీరు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, మీ కెమెరామెన్ ఉండొచ్చు, ఇంకోరు ఉండొచ్చు. మన భావితరాలు కూడా మన గురించి మాట్లాడాలంటే డెఫినెట్లీ మనలో ఆ కమిట్మెంట్ ఉండాలి. మన కాంట్రిబ్యూషన్ ఏంటిది నిరూపించుకోవాలి. సో పదవి రాకపోయినా నారాజు అయ్యేది అంటూ ఏముండదు. ఇప్పుడు మనము ఇప్పుడు మనం ఎందుకు ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వ్యక్తులను ఇవాళ కూడా ఎందుకు మనము గుర్తుపెట్టుకుంటాం? వాళ్ళ పదవిలు ఏం తీసుకున్నారండి? కమిట్మెంట్ తో పనిచేసినారు. వాళ్ళ మేధాశక్తిని తెలంగాణ కారకమైన అంకిత భావంతో అందించినారు. అది అట్లాంటిది మనం అంతలో కాకపోయినా మనంతలో మనం మన పార్టీకి అంకిత భావంతో అందిస్తే మన తర్వాత తరం కూడా మన గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో పదవిలో మన అదృష్టశాత్తు వస్తే తీసుకొని ప్రజా సేవ చేస్తాం. అంతేగాని పదవులు తీసుకుని ఇంట్లో పడుకునే బ్యాచ్ మాది కాదు. అట్లా ఉంటే ఇవాళ మీరు నా దగ్గర రారు, ఆ రోజు గురించి ఇవాళ గుర్తు చేయరు. ఓకే, సో పదవి వచ్చినా రాకపోయినా మీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి అయితే. ఇప్పుడు నేను నా చెప్పడం కంటే మీరు మీ వ్యూస్ చెప్పుకోండి. నా గురించి నేనేం చెప్తాను, నా గురించి ఇంకోళ్ళు గురించి నేనేం చెప్తాను. మీరు చెప్పాలి మీ వ్యూస్. నిజంగా అయితే ఉన్నారు. నేను ఉన్నారా లేదా అనేది మీకు తెలుసు కదా. రోజు తిరుగుతారు మీరు అక్కడ అంటే ఇప్పుడు విజయశాంతి గారు ఎలక్షన్స్ ముందు వచ్చిన డైరెక్ట్ ఈరోజు ఎమ్మెల్సీ కావడం జరిగింది. ఆయన అట్లా చూసుకుంటే మళ్ళీ ఇద్దరు కాంగ్రెస్ కరుడు కట్టిన కార్యకర్తలకి ఎమ్మెల్సీ ఇవ్వడంలో కూడా పార్టీ సక్సెస్ అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో అట్లా బ్యాలెన్సింగ్ గా చేయడంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా చూడండి. కాంగ్రెస్ ఇస్ ఆల్వేస్ బ్యాలెన్స్. కాకపోతే నెగటివ్ చెప్తున్నాను కదా, ఎక్కడో ఒక దగ్గర కొన్ని దగ్గర మనం రాజకీయాల్లో లాంగ్ టర్మ్ పాలిటిక్స్ చేయాలంటే మనం సోషల్ ఈక్వేషన్స్ కూడా మ్యాచ్ చేసుకోవాల్సి వస్తుంది. అక్కడే మీకు మీది కనిపిస్తుంది ఏంటిదంటే ఒరిజినల్ కొంతమంది నాయకులకి న్యాయం జరగకపోవడం, కొంతమందికి యాక్సెస్ లేకపోవడం. కానీ ఒకటి ఏంటంటే ప్రస్తుత ముఖ్యమంత్రి, ఇంతకుముందు పిసిసి ప్రెసిడెంట్, ఇవాళ అధికారంలో ఎవరెవరు పాత్ర ఉందో ఆయనకు అందరికంటే బాగా ఆయనకు తెలుసు. ఆయనకు కూడా అందరు గుర్తు లేకపోయి ఉండొచ్చు. మొన్న జరిగిన పిసిసి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, నాకు తెలియకపోవచ్చు, కాకపోతే నాకున్న సోర్సెస్ ద్వారా ఎవరేం చేస్తారు నాకు ఒక రిపోర్ట్ తెప్పించుకుంటున్నాను, నేను అందరికీ అవకాశాలు ఇస్తానని చెప్పినారు. ఆ రకంగా అడుగులు కూడా ఉన్నాయండి. మీరు చూడండి, ఎక్కడ కూడా పైరవీలు ఇంకోదానికి ఆస్కారం ఇవ్వటం లేదు. వచ్చినప్పటి నుంచి ఆయన అంకిత భావంతో ఆయన పాలనలో ముందు సాగుతాడు. ఆయన చూసి మా ఒక స్పోర్ట్ స్పిరిట్ తో మేము తీస్తున్నాం. ఇవాళ మీ నా దగ్గరకు వచ్చినా కూడా ఒక స్పిరిట్ తో నేను మాట్లాడుతున్నా తప్ప నాకు పదవి గురించి నేను మాట్లాడే వ్యక్తులం కాదు, అవసరం కూడా మాకు లేదు. ఎందుకు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని అంటే అనరాని మాటలు మాట్లాడడంలో ఈ ముఖ్యమంత్రి తర్వాతనే ఎవరన్నా, అండ్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యింది కేసీఆర్ ని తిట్టడానికి అన్నట్టు కూడా కామెంట్స్ చేస్తున్నారు. అండ్ మొన్న రీసెంట్ గా జాతిపిత విషయంలో కావచ్చు, దానికన్నా ముందు మార్చురీ స్ట్రేచర్ విషయంలో కావచ్చు, దానికన్నా ముందు ఇంకా చాలా ఉన్నాయి అట్లా చెప్పుకుంటా పోతే. ఎందుకు కేసీఆర్ గారు అంతా టార్గెట్ చేశారు? మీరు వ్యక్తిగత విమర్శలు కేసీఆర్ ఎప్పుడు చేయలేదు. అదే అంటున్నా, మీరు వ్యక్తిగత విమర్శలు అసెంబ్లీ సాక్షిగా వచ్చి డైరెక్ట్ గా చేయడం వేరే, మీ కొడుకుని అల్లుడిని మీ తొత్తులను పెట్టుకుని కొంతమందితో నెగటివ్ ప్రాపగండా, అనరాని మాటలు, ఫ్యామిలీని ఆఖరికి కూడా చూడకుండా, పెద్ద చిన్న కూడా చూడకుండా అనడం అనేది చాలా నిజంగా కలిచేస్తుంది. ఇదే నేను గుర్తుపెట్టుకోండి, మన మాజీ ముఖ్యమంత్రి గారికి ఆ రోజు ఓటుకి నోటు అని ఒకరికి స్కామ్ తీసుకొచ్చి వాళ్ళ బిడ్డ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సొంత బిడ్డ పెళ్లికి కూడా లేకుండా చేసిన వ్యక్తి మీకు బాగా గుర్తుండొచ్చు. ఆ ఒక్క కసితోనే ఆయన ముఖ్యమంత్రి ఆయన. ఇవాళ అదే కసి మళ్ళీ ఆయన లేపుతున్నాడు. ఆ పార్టీని భూస్థాపితం చేసేరాకపోతుంది. ఎందుకంటే ఏదున్నా డైరెక్ట్ చేయాలి, అంతేగాని ఇండైరెక్ట్ గా కెమెరాలు పెట్టి ఆ రోజు ఏదో చేద్దామని పోయి ఏదో చేసుకున్నాడు. ఈ రోజు కూడా ఏదో కొంతమంది తొత్తులను పెట్టుకుని ఏదో అనరాని భాష అని రెచ్చగొట్టి ఏదో చేద్దామని పోతున్నాడు. కానీ దీర్ఘంలో సక్సెస్ కాదు. మీరు ఎందుకు ఈ విషయం చెప్పినట్టే జాతి పితానే కానీ ఉక్కోరే కానీ ఎవరు ప్రొఫెసర్ జయశంకర్ అని తెలంగాణ గురించి ప్రాణాలు ఇచ్చారంటే గద్దర్. వాళ్ళు తెలంగాణ గురించి పోరాడి వాళ్ళకు వాణి నిలిపించి ఇవాళ కూడా నిలిచిపోయినారు వాళ్ళ చరిత్రలో. అది చరిత్రలో నిలిచిపోవడం అనేది. అంతేగాని నేను గొప్ప అని ఇంకోరితో చెప్పించుకుంటే ఆ చరిత్ర అన్నది. అది చరిత్రని నువ్వు కాలుగా కలిపిన వాళ్ళం అవుతుంది. అన్ని ఎందుకు వచ్చిందంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు, జీతం తీసుకుంటున్నాడు, ప్రజలు ఇచ్చిన హోదా సక్రమంగా నిర్వహిస్తే ఆయన అసెంబ్లీలోకి వచ్చి కూర్చొని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎవరు కాదంటారండి? ఆయన కేసీఆర్ రంగంలో దిగబోతున్నాడు. రంగంలో దిగిన తర్వాత అధికార పార్టీకి చుక్కలే అని చెప్పేసి అంటాడు. ఇక్కడ కేటీఆర్ హరీష్ రావుని తట్టుకోలేకపోతున్నాడు, ఇంకా కేసీఆర్ ని ఏం తట్టుకుంటారు అని చెప్పేసి. ఆయన దిగడము బాగా అవసరం లేదండి. ప్రజలను ఎమ్మెల్యే గెలిపించినట్టు ప్రతిపక్ష నాయకుడు ఒక హోదా ఆయన తీసుకున్నాడు. దానికి అనుకో జీతము ప్రోటోకాల్ అనేది తీసుకుంటాడు. ఆయన పని చేయమని అడుగుతున్నాడు. ఎందుకు పని చేయటం లేదు? నువ్వు పని చేయకపోయినా పర్లేదు, చేసేవారికి అడ్డకు. మొన్న కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, మమ్మల్ని కూడా ఈవెన్ కేటీఆర్ ని ట్యాగ్ చేస్తూ ఆ హీరోయిన్ తోటి సంబంధం ఉంది, హీరోయిన్ తోటి అక్రమ సంబంధం ఉంది అని చెప్పేసి కూడా మీరు కూడా మాట్లాడారు కదండి గతంలో. ఒక విషయము మీకే చెప్తాను.
కేటీఆర్ గారిని ఆయనకైనా బాగా తెలుసు. ఆయనను ఆత్మవిమర్శ చేసుకోమనండి. నిజంగా ఎవరిది మొదలు పెట్టినారు, ఎవరు రెచ్చగొడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, నేను దాని మెరిట్స్ లో పోయి మాట్లాడి తెలంగాణ సమాజాన్ని కిందకి చేసినట్టు అవుతాను. ఇవాళ మన అదృష్టవశాత్తు ఆంధ్రలో ఇట్లాంటి కల్చర్ ఉంది కానీ తెలంగాణ ఇట్లాంటి కల్చర్ రాలేదు. కేటీఆర్ గారు కూడా చాలా విద్యావంతులు. ఆయన కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ఆయన ఆత్మ పరిశీలన చేసుకోమనండి. ఎటు తీసుకుపోతున్నాడు రాజకీయం, ఎందుకంటే ఇంకా వాళ్ళ తండ్రిది ఇంకో 10 ఏళ్ళు ఆయన రాజకీయం చేస్తారు, అంటే ఈయన ఇంకా 20-30 ఏళ్ళు ఉంటారు. మరి ఆయన ఏం నిరూపించుకుంటాడో ఆయనకి మంచిది కాదు అట్లాంటిది ఒక ప్రాపగండా చేస్తే. కాబట్టి మా పార్టీ తరఫున ఎవరైనా చేసినా మేము విత్డ్రా చేసుకున్నాం, ఆయన పార్టీ తరఫున ఎవరైనా చేసినా ఆయన విత్డ్రా చేసుకోవాలా. అది ఆయన చేసుకోవటం లేదు. ఆయన ఇంకా సమర్థించేటట్టు మాట్లాడితే మేమేం చేయలేం. మేము వాళ్ళు కూడా ఒకటే చెప్తాం, వ్యక్తిగత విమర్శలకి తెలంగాణలో ఎప్పుడు తాగులేదు. సో మీరు అన్న దాంట్లో నాకు ఒకటి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తే ఇప్పటికే అధికారం పోయింది, నెక్స్ట్ టార్గెట్ చేస్తే ఇంకా మళ్ళీ బీఆర్ఎస్ అనేది ఉండదు అన్నట్టు ఒక మాట అన్నారు. ఇప్పుడు ప్రాక్టికల్ గా నిజమే కదండి, 17 టార్గెట్ చేసినారు, ఆయనలో కసి రగిలింది, ఏం జరిగింది చూసినారు. పార్టీ నిజంగా ఎక్కడికి వచ్చింది చూశారు. టీఆర్ఎస్ పోటీ కూడా పెట్టలేని పరిస్థితికి వెళ్ళింది. మళ్ళీ టార్గెట్ చేసి మళ్ళీ అదే రెచ్చగొడుతున్నారు. ఏం జరుగుతుంది కూడా మీ విశ్లేషణ వదిలేస్తాం, మీరు విశ్లేషణ చేసి బేర్స్ చెప్తే వాళ్ళకు కూడా అర్థం. ఓకే, సో మరి నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అదే చూస్తారు కదండి. చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం విత్ స్టాటిస్టిక్స్, విత్ ఫిగర్స్, సో దట్ చూసిన వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్ట్, కాన్ఫిడెన్స్ ఉంది. అయితే కాన్ఫిడెన్స్ ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు. మీరు ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసి మాట్లాడుతుంది. మీ పథకాలు అంటారా, ప్రజలతో మా మమేకం అంటారా, ప్రజా పాలన అంటారా, అనేక ఇక్కడ మాకు విషయాలు ఉన్నాయి ప్రజలకు వెళ్ళినప్పుడు. అందుకే ప్రజలతోనే నెగిటివ్ రిపోర్ట్ ఉంది కాబట్టి ఎన్నికలకు వెళ్ళట్లేదు. ఇప్పుడు మన సుప్రీంకోర్టు గతంలో ఇచ్చే తీర్పు చూడండి, ఎక్కువ రోజులు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ ఆపాలి, ఇంత టైం ఫ్రేమ్ లో నిర్వహించాలి. డెఫినెట్లీ నిర్వహిస్తాం, ముందుకు వెళ్తాం. నెగిటివ్ పాజిటివ్ అని ఏముంటుంది, ఫీల్డ్ లో దిగినాక అందరూ ఒకటి. ఇప్పుడు మీరే లీడ్ చేస్తారు, మీకే తెలుస్తుంది, మీరే దాని కరెక్ట్ అనలైజ్ చేసి చెప్తారు, దాన్ని మాకు సమాధానం పడతారు, మీకు చెప్పాల్సి. ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటారా? ఒకవేళ వస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. స్పీకర్ డిస్క్రిప్షన్, ఇక మేము మాట్లాడలేము, కోర్టు పరిధిలో ఉంది, ప్లస్ స్పీకర్ డిస్క్రిప్షన్ కాన్స్టిట్యూషన్ బాడీ, అది స్పీకర్ ఎన్ని చేసి తీసుకుని దానికి అనుకూలంగా మేము ముందుకు వెళ్ళాలి. అండ్ 6 గ్యారెంటీలు 420 హామీలు, ఒకటి మాత్రం నేను సుస్పష్టంగా చివరిగా చెప్తాను, 6 గ్యారెంటీలు ఎన్ని హామీలు ఇచ్చినా 6 గ్యారెంటీలు మాత్రం 5 కాలంలో పూర్తిగా మేము అమలు చేస్తాం. అయితే ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుని ఒక బడ్జెట్ అలొకేషన్స్ మిగతా ఎన్ని హామీలు ఇచ్చినా కూడా ఆ దాంట్లో మాక్సిమం ఆచరణలో సాధ్యపడి ఒక ప్రభుత్వం చేయగలిగే అన్ని హామీలు చేసి ముందుకెళ్తాం అంతే. ఓకే, అండ్ బీసీ కులగణనకు సంబంధించి బీసీ కులగణన బిల్లుకి ఢిల్లీకి వెళ్ళాలి అందరూ, అండ్ ఢిల్లీకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా, అండ్ మోడీ తోటి కొట్లాడాలి అని చెప్పేసి పిలుపునివ్వడం అనేది జరిగింది. ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మేము అందరినీ కలుపుకొని తీసుకోబోతా అంటారు. సో ఈ 42% బీసీ బిల్లు పెట్టడమే దాంట్లో చాలా లోపాలు ఉన్నాయి, చాలా కన్ఫ్యూజింగ్ మాటలు ఉన్నాయి. కేంద్రం దగ్గర తీసుకెళ్ళినా కూడా దాన్ని తీసి పడేస్తారని బీసీ కమిషన్ చైర్మన్లు, సభ్యులు గతంలో మేధావులు కూడా చెప్తున్నటువంటి మాట. అంటే ఇది కేవలం ఒక హైప్ తీసుకురావడానికి ఇదంతా చేస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ బిల్ అనేది నిన్న పాస్ కావడం జరిగింది. బీసీ రిజర్వేషన్ అనేది కేవలం రాష్ట్రంలో పరిధిలో ఉండే విషయం కాదు, అది కేంద్రం ఒక చట్టం తీసుకురావాలి, అది కూడా 2/3 మెజారిటీతో తీసుకురావాలి. అప్పుడే అది కార్యరూపం దాల్చడం జరుగుతుంది. కాబట్టి ప్రధానమంత్రి గారితో ఇవాళ మనం చూడడం కూడా జరుగుతుంది. పక్క రాష్ట్రం కూడా వాళ్ళ సభలో ఆమోదించుకుంటున్నారు బీసీ రిజర్వేషన్ బిల్ రావడం మనం చూడటం జరుగుతుంది. అట్లా మనం ప్రధానమంత్రి గారి మీద పైన తీసుకెళ్లి విజ్ఞప్తి చేసి అన్ని పార్టీలు కూడా వాళ్ళ ఒక విజ్ఞప్తులు ముందు పెట్టి 2/3 మెజారిటీతో తీసుకురాగలిగితే ఇవాళ 29% ఉన్నది 42%కి వెళ్ళింది. రేపు ఇక్కడ మనం తప్పులున్నా సరిదిద్దుకుని జేపీసీలు అప్పుడు 2/3 మెజారిటీ వేసినప్పుడు సరిదిద్దుకుని ఒక రిజర్వేషన్ పెంచినా కూడా మాకు ఆనందమే. కాకపోతే ఏంటిదంటే ఎక్కడో ఒక దగ్గర ఒక అడుగు ముందు పడాలి కాబట్టి మా రాష్ట్రం అంకితం అవుతాను అడిగేసింది. ఎవరు కూడా 100% పర్ఫెక్ట్ కాదు, ఎవరు కూడా 100% మొత్తం కాదు. మేము సమగ్ర కుటుంబ సర్వేలు జరిగింది, మేము అక్కడ దాయలేదు, ప్రజల ముందు పెట్టినాం, తప్పు నుండి సవరించుకుంటా అంటున్నాం. ఇంకా దానికంటే ముందు ఎక్కువ మేము ఏం చెప్తారండి ప్రభుత్వం, చెప్పండి లేదు మేము చేసింది అని మేము ఎవరు మన మీద రుద్దటం లేదు కదా, మేము తప్పులు ఉంటే చెప్పండి సరిదిద్దుకుంటాం మనం అంటాం, అది కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్తాం. ఓకే, సో మొత్తానికి నమ్మకం ఉంది అక్కడ కూడా, పార్లమెంట్ లో కూడా. ఇప్పుడు నమ్మకం అనేది సెంట్రల్ గవర్నమెంట్, ఒకవేళ చేయకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఏంటిదండి సింపుల్ గా బీజేపీ పైన ఒకటి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా
ముఖ్యమంత్రి గారు కూడా పదే చెప్పడం జరుగుతుంది. మనం రాష్ట్రం గురించి పనిచేస్తున్నాం, ప్రధానమంత్రి గారు దేశం గురించి పనిచేస్తున్నాం. ఎవరైనా సరే మన రిక్వెస్ట్ ని వాళ్ళ ముందు పెడతాం, మనం వాళ్ళని యాక్సెప్ట్ చేసేరాక మన ప్రెజర్ టాక్టిక్స్ వాడదాం. డెఫినెట్ తెలంగాణ ప్రజలు కూడా ఒక రకమైన మూడు ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తనకు కూడా తప్పదని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది. దాంట్లో మేము అదే సిద్ధాంతం ఆలోచించి ముందుకెళ్తున్నాం. మేము రాజకీయాలు చేయదలుచుకోలేదు కాబట్టి బిల్ పాస్ అయింది, సెంటర్ దగ్గర పెడుతున్నాం, సెంటర్ ఏం చెప్తాం చూసి దానికి అనుకున్నాం, మేము రిప్లై చేస్తాం. అప్పటి వరకు అయితే మీ ప్రయత్నాలు మీరు చేస్తారు. ప్రయత్నాలు ఎస్ అంతే, అంతేగాని ఇప్పుడు నుంచే ధర్నాలు అది జంతర్ మంతర్ దగ్గర కూర్చొని అవన్నీ అవసరం ఒకటండి. మనం పని చేస్తున్నప్పుడు ధర్నాలకు ఆస్కారం ఇవ్వకూడదు. ఓకే. మన పనితనం అనేది ప్రజలు గుర్తించారు, మన పనితనం అనేది ప్రజలు గుర్తించే రోజు మనకు తిరిగి ఉంటుంది. ఓకే ఓకే అండి. సో మరి ఈ 4 లక్షలు 5 లక్షల యువకుల కోసం పెట్టడం అనేది జరిగింది కదా. గతంలో ఇదే స్కీమ్లు అంటే గొర్రెల విషయంలో, చేపల విషయంలో, ఇంకేదో విషయంలో యువకుల కోసం కూడా కేసీఆర్ గారు పెట్టారు. అప్పుడు గొర్రెలు మేపుకోవాలి అది ఇది అని చెప్పేసి మీరే విమర్శించడం అనేది జరిగింది. సో ఇది దేనికి సంకేతం అంటే నిరుద్యోగులకి ఉద్యోగస్తులుగా వ్యాపారస్తులుగా తీర్చిదిద్దడమేనా దేనికంటే? ఇప్పుడు ప్రతి వాళ్ళని ఒక స్కిల్ ఆంటర్ప్రినర్ ఇండియా లాగా ఎట్లయితే ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినారో తెలంగాణ కూడా ఒక యంగ్ ఆంటర్ప్రినర్స్ మేము తయారు చేయాలనుకుంటున్నామండి. ఎందుకంటే ఇవాళ వచ్చే యువతరం కూడా ప్రతి వాళ్ళని మనం గవర్నమెంట్ లో తీసుకోవడం ఇంత ముందులాగా కష్టసాధ్యం అయిపోయింది. ఇంత ముందు అయితే చాలా సులువు ఉండేది, ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళని మనం స్వయం స్వాధికారత వైపు తీసుకెళ్లాలా. వాళ్ళంతటా వాళ్ళు ఒక ఆంటర్ప్రినర్స్ అంటే ఒక రకమైన వాళ్ళ బిజినెస్ కానీ స్వయం ఉపాధి వాళ్ళు ఎత్తుక్కోవాలంటే మనం వాళ్ళను స్కిల్ తీసుకురావాలి. ఆ స్కిల్ తీసుకొస్తేనే వాళ్ళు అప్గ్రేడ్ అవుతారు. దానికి ప్రభుత్వం అందించే బేసిక్ ప్రోత్సాహం మేము అందిస్తున్నాం. అదే ఈ ఎగ్జాంపుల్ యువ వికాసం. ఇంకో ఎగ్జాంపుల్ ఇంకా అర్థమయ్యే భాషలు చెప్పాలంటే మీలాంటి జర్నలిస్టులు కూడా మీలాంటి జర్నలిజం స్కిల్ బయటకు తీసుకొస్తేనే మీరు నన్ను అడిగే స్థాయికి ఎదిగినారు. అట్లనే ఇవాళ వచ్చే యువతను కూడా అట్లా ప్రోత్సహిస్తే వాళ్ళ అనుకూలంగా వాళ్ళు ముందుకెళ్తారు. గతంలో గొర్రెలు ఆ వ్యవహారం అంతా మీకు తెలుసు. అడిగి నేను ఆ చర్చను నేను పెంచేసి అనవసరం యూనివర్సిటీ కన్ఫ్యూజ్ చేయను. అది గతం ప్రస్తుతం ఏం చేస్తాను డెఫినెట్లీ జాబ్ క్యాలెండర్ వస్తుంది. అది ఆల్రెడీ మీకు చెప్పినాం. కర్ణాటకలో ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ వస్తుంది. అదే పరంగా మనకు వస్తుంది. కాకపోతే ఇక్కడ బడ్జెట్ తో కూడుకున్న ప్రశ్న ఇది. ఒకసారి ఒక నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళకి టైం ఫ్రేమ్ లో అది కంప్లీట్ చేసి తర్వాత ఆ టైం ఫ్రేమ్ లో వాళ్ళు తీసుకుంటేనే దానికి ఒక శాంటిటీ ఉంటుంది. లేకపోతే దానికి ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ సిస్టమే వస్తుంది. మళ్ళీ యువత వాళ్ళ నిజంగా డీవియేట్ అయితే ఒక అకాడమిక్ ఇయర్ పోగొట్టుకుంటాం. ఓకే, కాబట్టి వెరీ సూన్ ఆ జాబ్ క్యాలెండర్ కూడా మీరు చూడబోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణతేజ గారు. ఇది కృష్ణతేజ గారితో స్పెషల్ చిట్ చాట్. మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ.